ఈ రోజున తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణ కళ సాకారం కావడానికి మన నేత కేసీఆర్ గారి సమరశీల నాయకత్వంలో 14 సంవత్సరాలుగా జరిగిన అలుపెరగని పోరాటాలు, విద్యార్థులు మరియు ఇతరుల బలిదానాలు, జేఏసీలు అనేక మంది ఈ పోరాటాల్లో చేయడం వల్లనే ఈ రోజున తెలంగాణ సాకారమైందని అనుకుంటున్నాం. చాలామంది చెప్తున్నారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడం వల్ల, బీజేపీ దానికి సమర్థించడం వల్ల మాత్రమే వచ్చిందని. కానీ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడం కానీ, ఇతర పార్టీలు సమర్థించడం కానీ, ఈ పోరాటాలు లేకుంటే, ఈ ఉద్యమాలు లేకపోతే, ఈ బలిదానం లేకపోతే జరిగేదా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి 60 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణని వెనుకబడేసింది కాంగ్రెస్ తెలుగుదేశంలో మాత్రమే. కాబట్టి ఈ రోజున వెనుకబడేసిన కాంగ్రెస్ తెలుగుదేశాన్ని ఈ యొక్క తెలంగాణ ఇవ్వడానికి కారణమని చెప్దామా, లేక పోరాటాలు బలిదానాలకు నాయకత్వం వహించిన వారిని ఈ యొక్క తెలంగాణ రావడానికి కారణమని చెప్దామా? కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, తెలంగాణ రావడం అనేది ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల, ఎవరి భిక్ష వల్ల కాదు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరిగిన సమరశీల పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాల మాత్రమే వచ్చిందని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మరలా ఎవరు ఇందులో పాత్ర వహించాలనేది చర్చ వస్తున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఖచ్చితంగా తెలంగాణని వెనక్కి నెట్టివేయబడిన కాంగ్రెస్, తెలుగుదేశం పాత్ర అనేది ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న సమస్యలకు పరిష్కారం వాళ్ళు చూపించలేదు కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ధ్వంసం చేసిన వారు నిర్మించలేరు. కాబట్టి ఖచ్చితంగా వారు ఇక్కడున్న తెలంగాణ జాతి యొక్క సంస్కృతిని, భాషను, ఈ యొక్క జీవన చిత్రాన్ని ఛిద్రం చేశారు. కాబట్టి ఛిద్రం చేసినా, ధ్వంసం చేసినా వారిని ఈ రోజున ప్రజలు నమ్మడానికి వీల్లేదు. ఈ రోజున మన ముందున్న కర్తవ్యం ఒకటే, తెలంగాణ పునర్నిర్మాణంలో ఖచ్చితమైన పాత్ర టీఆర్ఎస్ది మాత్రమే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజున టీఆర్ఎస్ ఖచ్చితమైన ప్రణాళికతో మీ ముందుకు వచ్చింది. ఒకటి చెప్పాలంటే, నల్లగొండ జిల్లాకు సంబంధించి 60 సంవత్సరాలైన ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదంటే చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది. అనేక మంది పిల్లలు వాళ్ళందరూ నడవలేక వాళ్ళ యొక్క తల్లులు, తండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ రోజున గుంజలకు కట్టేసి, రాళ్ళకు కట్టేసి, మంచాలకు కట్టేసి వాళ్ళ పనులకు వెళ్లాల్సి వస్తుంది. ఈ యొక్క ఫ్లోరోసిస్ సమస్య తీర్చకపోవడానికి కారణం 60 సంవత్సరాలుగా దీన్ని పాలిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశంలోనే చెప్తున్నాం. అందుకే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం, వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి గడపకు ఫ్లోరైడ్ రహిత మంచినీరు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి, అదేవిధంగా రేపు సాగునీరు గురించి చూసుకున్నట్లయితే మన దగ్గర పులిచింతల ప్రాజెక్టు ఉన్నది. పులిచింతల ప్రాజెక్టు ఇక్కడ నిర్మించి ఇక్కడనేమో ప్రాంతాలను ముంపుకు గురి చేసి ఆంధ్ర ప్రాంతానికి నీరిచ్చారు. అదేవిధంగా శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్ ఉంది. అక్కడ మనకు రావాల్సిన వాటా దక్కకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మొత్తం నీటిని వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో మన వాటా మనకు దక్కలేదు. ఈ విధంగా మనకు రావాల్సిన వాటాను నల్గొండ జిల్లాకి ఇవ్వకుండా ఈ యొక్క కిరణ్ కుమార్ రెడ్డి, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి దొంగిలిస్తుంటే ఇక్కడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు గుత్తా సుఖేందర్ రెడ్డి, మరి జానారెడ్డి, మరి పెద్దలందరూ కూడా చూస్తూ ఊరుకున్నారు. ఒకరోజు ఒక మాట అయినా మాట్లాడలేదు. కాబట్టి సాగునీటిలో మన నల్లగొండ జిల్లా వాటా దక్కపోవడానికి ఇక్కడ పెద్దలు కూడా కారణం. అందుకే మేము చెప్పదలుచుకున్నాం, ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల ప్రణాళికలో మన సాగునీటి వాటాను దక్కించుకుంటామని, ఏదైతే లిఫ్ట్లు ఈరోజు వర్క్ చేస్తున్నాయో ఆ లిఫ్ట్ల వాటన్నిటిని మరమ్మత్తు చేసి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వ అధీనంలోనే నడిపిస్తామని కూడా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా బోర్లలో నీళ్ళు ఉన్నా కూడా కరెంటు లేని పరిస్థితి. కాబట్టి వచ్చే 2 సంవత్సరంలో ఖచ్చితంగా పూర్తి కరెంట్ ఇచ్చేసి ఆ యొక్క బోర్లలో ఉన్న వాటర్ ఖచ్చితంగా వచ్చినట్టు చేస్తాం. ఈ విధంగా చక్కటి ప్రణాళికతో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. మూడో విషయం చూసినట్లయితే గిరిజన తండాలు. ఈ రోజున గిరిజన తండాల్లో చాలామంది, మనం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా ఉండి చెప్తున్నారు, దేవరకొండ ఇతర ప్రాంతాలను దత్తత తీసుకున్నామని. ఏమయ్యా దత్తత తీసుకోవడం అంటే అక్కడున్న స్థితిగతులను బాగు చేయడమా, లేకపోతే అక్కడున్న తల్లులు పిల్లల్ని అమ్ముకునే విధంగా చేయడమా? ఒక్క రోడ్డు నిర్మాణం లేకుండా, అభివృద్ధి లేకుండా నువ్వు చేసిన ఘనకార్యం ఏంటని మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, అన్ని గిరిజన తండాలను ఈరోజున గ్రామ పంచాయతీలుగా మారుస్తాం. మార్చిన గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి ఇస్తాం.
గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాం. ఇప్పుడున్న దుర్భర పరిస్థితుల నుంచి వెళ్ళి వారిని బయటపడేందుకు కృషి చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మైనార్టీలకు కూడా ఇంతవరకు అందరూ కూడా 5, 10 కోట్లో 20 కోట్లో ఇస్తారు. ఒక షాదీఖానా నిర్మిస్తా అని చెప్తారు. మేము కాదు, ఖచ్చితంగా చెప్తున్నాం, 1000 కోట్ల బడ్జెట్ సంవత్సరాన వారికి ఇస్తాము. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు స్పష్టమైన జ్యుడిషియల్ అధికారాలు ఇస్తాం. అదేవిధంగా ముస్లింలకు 12% రిజర్వేషన్తో పాటు వారికి కావలసిన వక్ఫ్ బోర్డు ఏదైతే ఆక్రమణకు గురైన భూములున్నాయో వాటన్నిటిని కూడా మరలా స్వాధీనం చేసుకుంటాం. ఈ విధంగా స్పష్టమైన ప్రణాళికతో మైనార్టీ, క్రిస్టియన్, ఇతర మైనార్టీలందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా దళితులకు చూసుకున్నట్లయితే దళితులకే కాకుండా దళితుల ఒక్కరి కోసమే 50,000 కోట్ల బడ్జెట్ని ఈ రోజున కేటాయించడం జరుగుతున్నది. చిన్న ఇల్లు ఒక్క రూమ్ ఇల్లు ఈ రోజున నిర్మించేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. మేము చెప్తున్నాం, దళితులు ఇతర పేదలకు కూడా 3 లక్షలతో 2 బెడ్రూములు, ఒక హాలు, కిచెన్ ఉండే విధంగా ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఇంటిని 120 గజాల్లో నిర్మించిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా పింఛన్ల విషయానికి వచ్చినట్లయితే ఈ నెల 200 రూపాయలు ఇస్తున్నారు, ముష్టి వేస్తున్నట్టు వేస్తున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 1000 రూపాయలు ఈ రోజున వృద్ధులకు కానీ వితంతులకు కానీ కనీసం 1000 రూపాయలు ఉండాలని చెప్పి మేము భావించాం. 1000 రూపాయల పింఛన్ ఇస్తాం. అదేవిధంగా వికలాంగులకు 1500 రూపాయల పింఛన్ ఇస్తామనుకుంటున్నాం. కాబట్టి ఇది కాకుండా రైతుల విషయం చూసుకున్నట్లయితే 1,00,000 రూపాయలు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని చెప్తున్నాం. ఇవన్నీ కూడా చేయడం సాధ్యమే. ఎందుకంటే ఈ రోజున కొత్త రాష్ట్రంలో మనకు కావాల్సిన బడ్జెట్ మిగులు బడ్జెట్తో మనం మొదలు పెడుతున్నాం. కాబట్టి రైతులకు సంబంధించిన మాఫీ కానీ, ఇల్లు నిర్మాణం కానీ, పింఛన్లు కానీ ఖచ్చితంగా మేము చేయగలమని చెప్తున్నాం. కాబట్టి మాకు స్పష్టమైన ప్రణాళికతో ఈ రోజున ప్రజల ముందుకు వెళ్తున్నాం. సమస్యలు తెలుసు, ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మాకు తెలియంది ఒకటే, పైరవీలు చేయడం రాదు, కాంట్రాక్టులు చేయడం రాదు, విధంగా దోచుకోవడం రాదు, తెలంగాణను లూటీ చేయడం రాదు. లూటీ చేసిన వారిని ఈ రోజున ఇక్కడి నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. దోచుకున్న వారిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ధ్వంసం చేసిన వారిని మీకు స్థానం లేదని చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము మరొక్కసారి నల్లగొండ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెరాస అభ్యర్థిగా ఈ రోజున మీ ముందుకు వస్తున్నాం. మనం ఈ రోజున తెలంగాణను పునర్నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్కే ఓటు వేయాల్సి వస్తుంది, కారు గుర్తుకే ఓటు వేయాల్సి వస్తుంది. అప్పుడే మన రాష్ట్రంలో మన పార్టీ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నిలబడగలుగుతాం. మరలా సీమాంధ్ర పెత్తనం మన మీద ఉండకుండా పోతుంది. సోనియా గాంధీ కానీ మరి ఇతరుల పెత్తనం మన మీద ఉండకుండా పోతుంది. మన రాష్ట్రంలో మనకి అధికారం ఉన్నప్పుడే మన బడ్జెట్తో మనకు కావాల్సిన అభివృద్ధిని మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ప్రజలందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేయండి, పార్లమెంటుకి నన్ను పంపించండి. ఖచ్చితంగా పార్లమెంట్లో కొట్లాడి ఖచ్చితమైన మన నిధులని, మన యొక్క రావాల్సిన వాటిని, కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కొట్లాడి తీసుకొస్తామని చెప్పి మీకు ఈ యొక్క మాధ్యమం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.